హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 13th అక్టోబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో అన్ని మంత్స్కి సంబంధించిన ప్లేలిస్టులు ఉంటాయి, చూడండి. అందులో ప్రతి మంత్స్కి సంబంధించిన డైలీ వీడియోస్ ఉంటాయి. అలాగే సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొని వీడియో చేయడం జరిగింది. సో చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే, 2 ఏళ్లలో దేశీయ చాట్‌బాట్ భారత్ జెన్. సందేహం, సమాచారం ఏం కావాలన్నా నెటిజన్లు, మొబైల్ యూజర్లు చాట్‌జీపీటీ, జెమినీ, గ్రాక్, పర్ప్లెక్సిటీ లాంటి వాటిని ఉపయోగించడం చూస్తున్నాము. విదేశీ సంస్థలకు తలదన్నేలా మనకు ఒక ఏఐ చాట్‌బాట్ త్వరలోనే రానుంది. అదే భారత్ జెన్. భారత్ జెన్ అనే స్వదేశీ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. పౌర సేవలు, విద్య, వైద్యం, వాణిజ్య రంగాలకు ఉపయుక్తంగా ఉండేలా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిపై రూపాయలు 988 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఐఐటీ బాంబే ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తుండగా, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ మండి, ఐఐటీ కాన్పూర్లు, అలాగే ఐఐఎం ఇందోర్ కూడా భాగస్వామ్యం వహించనున్నాయి. ఏఐ టూల్స్ తయారీ, సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఐఐటీ హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది. 2 ఏళ్లలో ఈ దేశీయ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. సో వచ్చే 2 ఏళ్లలో భారత్ జెన్ అనే స్వదేశీ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ టాపిక్ చూస్తే, మహమ్మారిపై అవగాహనకు మహాపరుగు. క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2025ను నిర్వహించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో యువతీ-యువకులు పాల్గొనడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే, 13 అవార్డులతో లపాతా లేడీస్. 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2025 వేడుకలు అహ్మదాబాద్లో జరిగాయి. అందులో లపాతా లేడీస్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ స్క్రీన్ ప్లేతో సహా ఏకంగా 13 విభాగాల్లో అవార్డులను అందుకుంది లపాతా లేడీస్ అనే మూవీ. ఇవి 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2025 70వ ఫిలింఫేర్ అవార్డు వేడుకలు అహ్మదాబాద్లో జరిగాయి. ఇందులో ఉత్తమ చిత్రంగా లపాతా లేడీస్ నిలిచింది. ఉత్తమ నటుడు అభిషేక్ బచ్చన్. ఐ వాంట్ టు టాక్ అనే మూవీకి గాను అభిషేక్ బచ్చన్ ఉత్తమ నటుడుగా నిలవడం జరిగింది. అలాగే కార్తీక్ ఆర్యన్ కూడా ఉత్తమ నటుడిగా నిలిచారు చందు ఛాంపియన్లో. నెక్స్ట్ ఉత్తమ నటి వచ్చేసి ఆలియా భట్. జిగ్రా మూవీకి గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ నిలిచింది. నెక్స్ట్ క్రిటిక్ విభాగంలో చూసినట్లయితే, క్రిటిక్స్లో ఉత్తమ నటీనటులు రాజ్ కుమార్ రావు, శ్రీకాంత్, ప్రతిభా రాంతా, లపాతా లేడీస్. సో ఉత్తమ నటీనటులు క్రిటిక్స్ విభాగంలో ప్రతిభా రాంతా, రాజ్ కుమార్ రావు. నెక్స్ట్ లైఫ్ అచీవ్మెంట్ పురస్కారం జీనత్ అమన్ నటి, అలాగే శ్యామ్ బెనగల్ దర్శకుడు. వీళ్లకు లైఫ్ అచీవ్మెంట్ పురస్కారం వచ్చింది. నెక్స్ట్ టాపిక్ చూస్తే, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ విభాగంలో భారత్ కాంస్యం గెలిచింది. అక్టోబర్ 10న జరిగిన సెమీఫినాలేలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండోనేషియా చేతిలో ఓడింది. ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ టోర్నీ చరిత్రలో ఇండియాకు ఇదే తొలి పతకం. సో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
మిక్స్డ్ విభాగంలో భారత్ కాంస్య పతాకం గెలిచింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ కమిషనర్. ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్కు భారత షట్లర్ పివి సింధు వరుసగా మూడవసారి ఎన్నికవడం జరిగింది. సింధుతో పాటు ఆన్సియాంగ్ కొరియా, దోహా ఆని ఈజిప్ట్, జియాయి పాన్ చైనా, డెబోరా జాలీ నెదర్లాండ్స్ ఈ కమిషన్కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020 నుంచి పివి సింధు బీడబ్ల్యూఎఫ్ సమగ్రత రాయబారిగా కొనసాగుతున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే రాడార్ గుర్తించలేని యుద్ధ విమానం తయారీ. రాడార్ గుర్తించలేని 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసి తయారు చేసేందుకు అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా స్టెల్త్ జెట్ ప్రోటోటైప్ రూపకల్పన కోసం హైదరాబాద్కు చెందిన ఎంటర్ టెక్నాలజీస్తో అదానీ గ్రూపు జట్టు కట్టింది. సో దీనిని రాడార్ కూడా గుర్తించలేని అత్యాధునిక యుద్ధ విమానం తయారీకి హైదరాబాద్ కేంద్రంగా తయారు చేయనున్నారు. ఫ్రెండ్స్, టుడే 13th October 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, చూడండి. థ్యాంక్ యూ.